అప్పుడు అనుకున్నాను అనమాట. ఓకే, దీంట్లో గ్యానోపేస్ట్ ఉంది కదా, ఇది కానీ నాకు రిజల్ట్ వస్తే కనుక బిజినెస్ చేద్దామని. నేను 1.5 ఇయర్ నుంచి వాడుతున్నానండి సప్లిమెంట్స్ అని, ఈ ప్రొడక్ట్స్ అనేవి. ఈ 1.5 ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా మళ్ళీ బాబుకి టీత్ ఇన్ఫెక్షన్ అనేది రాలేదనమాట. కేవలం మనం వాడిన గ్యానోపేస్ట్ వల్ల అనమాట అండి. నాకు అప్పుడు బాగా నమ్మకం అనిపించిందండి. అప్పటి నుంచి నేను ఈ బిజినెస్ గురించి వరుసగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికైతే నేను బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నానండి. ఖచ్చితంగా నేను జూలై మంత్ ఎండింగ్ కల్లా నా కింద ఇద్దరు సిల్వర్ డైరెక్టర్లను చేస్తూ నేను గోల్డ్ డైరెక్టర్ అవ్వాలనే డ్రీమ్తో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉమా సార్, స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఓకే ఓకే ఓకే, చెప్పండి. గుడ్ మార్నింగ్ లీడర్. మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఎంతో కొంత మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటాం కదండి. సో ఇవాళ ఏంటంటే కనుక మనం చేసే మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందామండి. లెర్నింగ్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్, మనం చేసే తప్పులను ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడదామండి. వెస్టేజ్లో సక్సెస్ కాకపోవడం ప్రతి డిస్ట్రిబ్యూటర్ చేసే 7 రకాల తప్పిదాలు. ప్రతి ఒక్కరునండి ఈ బిజినెస్లో జాయిన్ అవుతాము, ప్రొడక్ట్ వాడతాము, కానీ రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైనా చేస్తామండి. వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది ఇవాళ మనం తీసుకునే టాపిక్ అనమాట. వెస్టేజ్ వ్యాపారంలో సక్సెస్ మరియు ఫెయిల్యూర్ అనేది ఉంటుంది ఖచ్చితంగానండి. మనం ఏ వ్యాపారం చేసినా కూడా సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది అనమాట. ఎందుకు ఫెయిల్యూర్ అవుతామని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వెస్టేజ్ గురించి సరైన నాలెడ్జ్ లేకపోవడం, అంతే కదండి. బిజినెస్ గురించి కరెక్ట్గా తెలియకుండా స్టార్ట్ చేస్తారనుకోండి, ఖచ్చితంగా ఫెయిల్ అవుతారనమాట. ఎలా ప్రారంభించారో తెలియకపోవడం, అంటే ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఏం చేస్తారంటే జాయిన్ అయిపోతారు, ప్రొడక్ట్ వాడేస్తారు. దీంట్లో ఉన్న అవకాశాలన్నీ తెలుసు కాబట్టి తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ వెళ్ళిపోతారనమాట. అలా ఎలా పడితే అలా స్టార్ట్ చేసినా కూడా మనం దీంట్లో సక్సెస్ కాలేమన్నమాట అండి. ఎందుకు అంటే మనకి తెలిసిన ప్రొడక్ట్ గురించి చెప్తాం తప్పించి ఏం నాలెడ్జ్ తెలియదు. ఎవరైనా మన దగ్గర అలోవెరా ఉంది అని చెప్తాం, కలబంద ట్యాబ్లెట్స్ ఉన్నాయని చెప్తామండి. చెప్పినప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, నువ్వు వాడేవా అని అడుగుతారు. ఖచ్చితంగా మనం వాడం, కానీ చెప్పేయడం స్టార్ట్ చేసేస్తాం అనమాట స్టార్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసి కలబంద ఎందుకు ఉపయోగపడుతుంది అని అడుగుతూ ఉంటారనమాట. అది కూడా మనకు తెలియదు, కానీ ఏంటంటే బిజినెస్ స్టార్ట్ చేసేస్తాం. అది కూడా ఒక విధంగా మన ఫెయిల్యూర్ కారణం అవుతుందండి. ప్రారంభించే క్రమంలో అడ్డంకులు, మనం స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా రకరకాల అడ్డంకులు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. వెస్టేజ్ వ్యాపారం ప్రారంభించుటకు 1 నుంచి 2 సంవత్సరాల నిబద్ధత కలిగి కమిట్మెంట్ ఇవ్వాలి. ఖచ్చితంగానండి. ఈ వ్యాపారం మనం స్టార్ట్ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా దీంట్లో మనం 1 నుంచి 2 సంవత్సరాల టైం అయితే ఇవ్వాలండి. ఇన్స్టెంట్గా ఈ రోజు నైట్ మనం ఐడియా వేయించుకుని రేపు పొద్దుట మనకి వేలల్లో లక్షల్లో డబ్బులు వచ్చేస్తే అనేది ఖచ్చితంగా చెప్పలేమండి. 2 సంవత్సరాలు దీంట్లో ఎప్పుడైతే నిలబడి వర్క్ చేస్తామో మనకప్పుడు ఈ బిజినెస్ గురించి అర్థమవుతుంది కాబట్టి మనం సక్సెస్ అవుతాం అనమాట అండి. వెస్టేజ్ వ్యాపారం ప్రతి ఒక్కరూ మొదటి కొన్ని నెలలు నేర్చుకోవాలి, తప్పులు సరి చేసుకోవాలి. ఖచ్చితంగానండి. ఈ వ్యాపారం ఎవరైనా కూడా స్టార్టింగ్ కొన్ని రోజులు నేర్చుకోవాలన్నమాట. ఎందుకు అంటే మనం బయటకు వెళ్ళి ఎవరికైనా ప్రోడక్ట్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ చెప్పాలి అంటే కనుక నేర్చుకోవాలండి. నేర్చుకున్న టైంలో ఏమవుతుందంటే మనం ఒక ప్రోడక్ట్ గురించి నేర్చుకుంటాం, బయటికి వెళ్ళి చెప్తాం. నేర్చుకున్నది కరెక్ట్గా చెప్పగలుగుతామంటే కరెక్ట్గా చెప్పలేమన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా 1-2 మిస్టేక్స్ అనేవి జరుగుతాయి, లేదా వాళ్ళని మనం తిరిగి క్వశ్చన్ చేయడము అటువంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటి టైంలో మళ్ళీ మనం జూమ్ అటెండ్ అవుతూ లేదా మళ్ళీ మన ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటూ ఉంటే కనుక ఆ మిస్టేక్స్ మనం సరి చేసుకోవచ్చు అనమాట. దీనిని ఒక ట్రయల్గా భావించరాదు ఫ్రెండ్స్. మనం ఖచ్చితంగా దీన్ని ఒక ట్రయల్గా అయితే అసలు భావించరాదండి. ఎందుకంటే కనుక ఇదేమి ట్రై చేసి బిజినెస్ అయితే కాదండి. దయచేసి ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. ఏదో ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే ఈ బిజినెస్లోకి రావద్దండి. ఎందుకంటే దీంట్లో మనకి ఎంట్రీ ఫ్రీ, ఎటువంటి ఐడికి అమౌంట్ తీసుకోరు కాబట్టి డబ్బులు ఏం కట్టక్కర్లేదు కదా, ట్రై చేద్దాంలే అని అయితే రావద్దండి. ఇది చాలా విలువలతో కూడిన బిజినెస్ కాబట్టి మనం ఒక ట్రయల్గా అయితే అసలు భావించరావద్దు ఫ్రెండ్స్. చాలా ఆశలు సాధించాలనే కోరికలు కలిగిన వ్యక్తులు ఎందుకు వెస్టేజ్ వ్యాపారాన్ని ప్రారంభించక ముందే నా వల్ల కాదు అని నిర్ణయం తీసుకుని వదిలి వెళ్తారు. అంతే కదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్లోకి వచ్చేయాలనుకుంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆశలు కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయండి. కానీ ఎందుకు నిలబడలేరు దీంట్లో అని మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ బిజినెస్లో జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో కార్ వస్తుంది, హౌస్ ఫండ్ ఉంది, ట్రావెల్స్కి వెళ్ళొచ్చు, మనకు నచ్చినప్పుడు చేయొచ్చు అని అందరికీ తెలుసు. కానీ ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ ఈ బిజినెస్ గురించి చెప్పినప్పుడు
10 మందికి చెప్పామనుకోండి, 9 మంది నో చెప్తారు కదా. వీళ్ళు 9 మందికి చెప్తారు, నా వల్ల కాదులే బాబు, ఇక్కడ ఎవరు చేయనంటున్నారు, ఇలాంటివి చాలా ఉన్నాయంటున్నారు, ఇంకొద్దు వదిలేద్దాం అని అనుకుంటూ ఉంటారనమాట. కోరిక క్లాసులు అందరికీ ఉన్నా కూడా దాన్ని మనం డ్రీమ్స్ నెరవేర్చుకోవాలని ఎవరికైతే ఉంటుందో వాళ్ళే దీంట్లో నిలబెడతారనమాట అండి. 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్. ప్రారంభంలో ప్రతి డిస్ట్రిబ్యూటర్లో చేసే 7 రకాల తప్పిదాలు అవేంటనేది మనం ఇక్కడ చూద్దామండి. దానికి గల కారణం ఏంటంటే, దీనికి గల కారణం కమిట్మెంట్ లేకపోవడం. ఖచ్చితంగానండి, ఒక 6 నెలలు, ఒక సంవత్సరం టైం ఇవ్వకుండా ఈ మంత్ జాయిన్ అయ్యి నెక్స్ట్ మంత్ డబ్బులు వచ్చేయాలి అని అనుకుంటే కనుక మనం సక్సెస్ అవ్వలేమండి. మనం దీంట్లో కమిట్మెంట్గా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు నిలబడి ఉన్నట్లయితే కనుక మనకు సిస్టమ్ అర్థమవుతుంది, ఆటోమేటిక్గా మనం సక్సెస్ తీసుకోవచ్చు అనమాట. ఆ 7 రకాల తప్పిదాలు ఏంటో చూద్దామండి. ఫస్ట్ మిస్టేక్ నెంబర్ 1, రీఇన్వెంటింగ్ ద వీల్. అంటే చక్రాన్ని తిరిగి కనిపెట్టకండి. మనకు ఆల్రెడీ తెలుసు కదండి, ప్రతి ఒక్కరికి తెలుసు, ఒక బైక్కో కార్కో ప్రతిదానికి చక్రం ఎలా ఉంటుందండి, రౌండ్గానే ఉంటుంది. అది ఎప్పటి నుంచో అలానే కనిపెట్టారు. ఎందుకంటే ఒక నేల మీద ఏమైనా ఒక వెహికల్ వెళ్ళాలంటే అది రౌండ్గానే ఉండాలని ఫస్టే కనిపెట్టేశారనమాట. దాన్ని మనం మరిచి స్క్వేర్ విధంగా లేదంటే ట్రయాంగిల్ విధంగా పెట్టి పంపిద్దాం ముందుకి అంటే వెళ్తుందా? ఖచ్చితంగా వెళ్ళదండి. ఎందుకంటే మనకి ఎలా కావాలో అలా డిజైన్ చేస్తారు ఆల్రెడీ. ఒక కార్కో సైకిల్కో ఎలా కావాలంటే అలా డిజైన్ చేస్తారనమాట. సేమ్ వాటికి ఎలా డిజైన్ చేశారో ఈ సిస్టమ్ని కూడా అలాగే డిజైన్ చేశారనమాట. సిస్టమ్ని ఫాలో కాకపోవడం. చాలామంది ఏం చేస్తారండి, ఈ సిస్టమ్ని ఫాలో అవ్వరు. 20 years నుంచి కూడా మన బిజినెస్ ఇంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అంటే మన సిస్టమ్ తయారు చేసిన మన బిజినెస్, మన డైరెక్ట్ సెల్లింగ్ ఒక సిస్టమ్ అని తయారు చేస్తుంది అనమాట. దాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో అందుకనేసి మన ఈ బిజినెస్ అనేది అంత ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది అనమాట అండి. దానికి గల కారణం సిస్టమ్ని ఫాలో అవ్వడమేనండి. అన్నీ తెలుసు అనుకోవడం. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారండి, నాకు ఇవన్నీ తెలుసులే, ఇలాంటివి చాలా వ్యాపారాలు చూసాము, మేము అమ్మేయగలుగుతాము అని అనుకుంటూ ఉంటారనమాట. అది కూడా ఒక మిస్టేకేనండి. అప్లైన్స్ని ఫాలో కాకపోవడం. అంటే అప్లైన్ ఫాలో అవ్వరండి వీళ్ళు. అప్లైన్ అంటే వాళ్ళు చెప్పడం ఏంటి, నేను చేయడం ఏంటి. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను బాగా చదువుకోలేదు, నేను ఒక 4th క్లాస్ 5th క్లాస్ చదువుకున్నాను, నేను ఒకరికి అప్లైన్ అనుకోండి, నాకు కింద ఉన్న వాళ్ళు ఒక డిగ్రీ చదివారు లేదంటే ఒక ఇంజనీరింగ్ చదివారు, వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అనుకో. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారండి, నేను మా అప్లైన్ చెప్పేది ఏంటంటే ఆవిడ చదివిన 5th క్లాసే కదా, ఆవిడ చెప్పింది నేను ఎందుకు వినాలి, అలా అనుకున్నా కూడా ఖచ్చితంగా ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళలేరండి. అది కూడా ఒక మిస్టేకేనమాట. టైం అండ్ ఎనర్జీని వృధా చేయడం. అంటే నేను వర్క్ చేస్తున్నాను అని అనుకుని మనం అనుకుని బయట తిరిగేయడం, తెలిసిన వాళ్ళకి చెప్పేయడం కాదండి. అసలు వర్క్ ఏ పద్ధతిలో చేయాలనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ సొంత ప్రణాళిక వేయడం. మనం ఇక్కడ మనకు నచ్చినట్టుగా ఎలా పడితే అలా చేసేయచ్చు అని అనుకుంటూ ఉంటారనమాట. ఇలా చేసేద్దాంలే, ఇంత టీం కూడా ఏముంది, ఇన్ని వేలు పెట్టుకునేసి అమ్మేద్దాంలే, అలా రకరకాల ఆలోచనలు అనేవి బయట వస్తూ ఉంటాయి అనమాట. అది కూడా ఒక విధంగా మిస్టేకేనండి. పని చేయకుండా ఇన్కమ్ వస్తుంది అనుకోవడం, సాఫ్ట్వేర్స్ ఉపయోగించడం. అంతేనండి, వర్క్ చేయరు ఇక్కడ. మనం వర్క్ చేయొద్దు, కానీ ఏంటంటే కనుక మనం డబ్బులు వచ్చేయాలన్నమాట. అలా కూడా అనుకుంటూ ఉంటారండి. ఏంటంటే మన కింద వాళ్ళ చేత చేయించేద్దాం, లేదంటే మన కింద ఒక 5గురిని జాయిన్ చేద్దాం, వాళ్ళ చేత ఒక 20,000 కొనిపించేద్దాం, అలా అటువంటి ఆలోచనలు కూడా చాలా మందికి ఉంటాయి అన్నమాట. అది కూడా ఒక రకంగా చాలా పెద్ద మిస్టేక్ అండి. ఈ మిస్టేక్స్ని అధిగమించాలంటే, ఇవి మనం చేసే ఈ మిస్టేక్స్ అన్ని మనం కరెక్ట్ చేసుకోవాలంటే సిస్టమ్ని ఫాలో అవుతూ టీమ్ స్పిరిట్తో పని చేయాలి. ఖచ్చితంగా సిస్టమ్ని ఫాలో అవ్వాలండి, అప్పుడే మనం సక్సెస్ అవుతామన్నమాట. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఎలాంటి వాళ్ళకైనా, చదువున్న వాళ్ళకైనా, చదువు లేని వాళ్ళకైనా, ఒక పోలీస్కైనా, ఒక కలెక్టర్కైనా, ఒక లాయర్కైనా, ఎవరికైనా కూడా ఈ బిజినెస్లోకి వచ్చి ఈ బిజినెస్ చేయాలంటే కనుక వాళ్ళకున్న ఏ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మనకి పని చేయదండి. ప్రతి ఒక్కరం కూడా సిస్టమ్ని ఫాలో అవ్వాలన్నమాట అండి. అంటే ఇక్కడ దీంట్లో మనకి బిజినెస్ ప్లాన్ ఉంటుంది, సక్సెస్ఫుల్ స్టెప్స్ ఉంటాయి, మిస్టేక్స్ ఉంటాయి, బయట ఎటువంటి అబ్జెక్షన్స్ ఉంటాయి, మన ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఫాలో అవుతామో అప్పుడు మనం సక్సెస్ అవ్వగలుగుతాం అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి టీమ్ స్పిరిట్తో పని చేయాలి. ఖచ్చితంగా టీంతో పాటు కలిపి వర్క్ చేయాలండి. ఇక్కడ మనమే వర్క్ చేయాలంటే సక్సెస్ కాలేమన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ మనం పిక్చర్లో ఒక పడవలో ఒక 4 ఉన్నారు, 4 వ్యక్తులు కూడా ఒకే డైరెక్షన్లో వెళ్తున్నారనమాట. అంటే అప్లైన్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడో లాస్ట్ ఉన్న డౌన్ లైన్ కూడా అదే డైరెక్షన్లో వెళ్తే కనుక మనకి సక్సెస్ అనేది చాలా త్వరగా ఉంటుందన్నమాట అండి. 100% డూప్లికేషన్ చేయాలి.
ఖచ్చితంగా డూప్లికేట్ చేయాలండి. మన యాక్టివ్ అప్లైన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సిస్టమ్‌ని కరెక్ట్‌గా ఫాలో అవుతున్నారో, ఆ అప్లైన్ ఏదైతే చేస్తున్నారో మనం కూడా సేమ్ అదే డూప్లికేట్ చేయాలన్నమాట. లేదు మన పైన అప్లైన్ మనం ఇప్పుడు బ్రాంజ్ డైరెక్టర్‌లో ఉన్నాము. మన పైన స్టార్ డైరెక్టర్ ఉన్నారు. ఆయన ఒక 50,000 తీసుకుంటున్నారు. ఆయన ఏవైతే వర్క్ చేస్తున్నారో సేమ్ మనం కూడా అదే చేయాలన్నమాట. ఎందుకు అంటే మనం కూడా 50,000 తీసుకోవాలనే కదా ఈ బిజినెస్‌లో వర్క్ చేస్తాము. లేదు అంటే నేను బ్రాంజ్‌లో ఉన్నాను. నాతో పాటు ఇంకొకరు బ్రాంజ్‌లో ఉన్న డైరెక్టర్ ఏం చేస్తున్నారు అదే చేద్దామంటే మనం ఎప్పుడు కూడా బ్రాంజ్ లెవెల్‌లోనే ఉండిపోతామన్నమాట. లేదు మన అప్లైన్ స్టార్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఎటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు? దాన్ని బట్టి మనం ఈ బిజినెస్ అనేది వాళ్ళు ఎలా చేస్తున్నారు దాన్ని మనం ఫాలో అయితే మనం కూడా 50,000 తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. లేదండి మనం ఇప్పుడు 50 తీసుకుంటాం అనుకో, ₹1,00,000 తీసుకునే వాళ్ళు ఈ బిజినెస్‌లో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో వాళ్ళని చూసి మనం నేర్చుకుంటే మనం ₹1,00,000 తీసుకుంటామన్నమాట. అంటే మన థాట్స్ అనేవి ఎప్పుడూ కూడా చిన్న థాట్స్‌గా ఉండకూడదండి. మన పైన ఎవరైతే ఎక్కువ ఇన్‌కమ్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని మనం డూప్లికేట్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ నెంబర్ 2 అండి. ఈ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదు. ఇక్కడ మనం అందరం కూడా సమయం కేటాయించకపోతే సక్సెస్ రాదండి. మన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఫస్ట్ సమయం కేటాయించాలండి. ఎందుకంటే ఒక షాప్ పెట్టామనుకోండి, ఖచ్చితంగా మనం సమయం కేటాయిస్తాం. లేదా ఒక ఆఫీస్‌కి వెళ్తున్నాం, బిజినెస్ చేస్తున్నాం, లేదా ఒక ఆఫీస్‌కి వెళ్తున్నాం. అప్పుడు ఏం చేస్తామండి జాబ్ చేసినప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ టు ఈవినింగ్ అక్కడ మనం సమయం పెట్టి ఒక నెలంతా వర్క్ చేసుకొని డబ్బులు తెచ్చుకుంటాం. కానీ ఇక్కడేంటంటే మనకి ఇక్కడ బాస్ లేరు కాబట్టి, లేదంటే మనకి ఇక్కడ ఎటువంటి ఎవరు మనల్ని అడిగేవాళ్ళు లేరు కాబట్టి టైం పెట్టం. దాంతో పాటు ఏంటంటే నెలంతా వర్క్ చేయమనమాట. అలా సమయం కేటాయించకపోయినా కూడా మనకి ఇక్కడ సక్సెస్ అనేది రాదనమాట. మన ఆలోచన విధానం మారకపోవడం. అంటే ప్రతి ఒక్కరం కూడా ఆలోచించే పద్ధతిని మార్చుకోవాలనమాట. బిజినెస్‌కి ముందు అందరి ఆలోచనలు వేరుగా ఉంటుందండి. వన్స్ ఈ బిజినెస్‌కొచ్చిన తర్వాత ఆలోచన విధానం అనేది ఖచ్చితంగా మనం మార్చుకోవాలనమాట. ఇది నా వ్యాపారం అనుకుని సమయం కేటాయించకపోవడం. అంతేనండి. ఇది నిజంగా మన వ్యాపారం అనుకోండి. ఏదేమైనా కూడా ఎంత వర్షం వచ్చినా, ఎంత ఎండొచ్చినా కూడా మనం వెళ్లి మన షాప్ తీసుకొని ఉంచుకుంటామనమాట. అదే ఈ బిజినెస్ అనుకోండి, ఎండ ఎక్కువగా ఉంది కదా! రేపు చేద్దాంలే. లేదంటే వర్షం ఎక్కువ వస్తుంది కదా! ఎల్లుండి చేద్దాంలే అనుకుంటూ ఉంటామనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి. దీన్నే ఇంకొక విధంగా మనం ఎలా తీసుకుంటామంటే ఇలాగ మనకు మనం డీలే చేసుకుంటాము. కానీ వర్క్ అనేది కరెక్ట్‌గా చేయకుండా ఉంటామండి. ఏమైనా అంటే గనక మాకు కరెక్ట్‌గా డబ్బులు రావట్లేదు దీంట్లో. మేము కరెక్ట్‌గా ఎంత వర్క్ చేసినా కూడా దీంట్లో ఇన్‌కమ్ సరిగ్గా రావట్లేదు. ఇటువంటి మాటలనేవి బయటొస్తూ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం టైం పెట్టకుండా ఇన్‌కమ్ రావాలని అయితే ఖచ్చితంగా కోరుకోవద్దండి. దీంట్లో ఎప్పుడైతే మనం కమిట్మెంట్‌గా టైం పెడతామో ఆటోమేటిక్‌గా మనకి సక్సెస్ అనేది ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ వచ్చేసి నేర్చుకోవడం, మీటింగ్స్‌కి హాజరు కాకపోవడం. ప్రతి ఒక్కరు నేర్చుకోరండి. నేర్చుకుంటారండి. కానీ మీటింగ్స్ అటెండ్ అవ్వరన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మనం నేర్చుకోవడం, జూమ్‌లో నేర్చుకోవడం 100కి 50% మనకు ఉపయోగపడితే గనక మిగతా 50% కూడా హాల్ మీటింగ్స్ అండి. మనం మీటింగ్స్‌కి వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా చాలా లైవ్‌గా చూస్తాం కాబట్టి బాగా కనెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలా చేయకపోయినా కూడా మీటింగ్స్‌కి హాజరు కాకపోయినా కూడా మనం సక్సెస్ కాలేమండి. ఇది కూడా ఒక రకమైన మిస్టేకేనన్నమాట. ఈ మిస్టేక్స్‌ని అధిగమించాలంటే ఇది నా వ్యాపారం అనుకుని పని చేయాలి. ఎందుకు అంటే గనక ఇది మన వ్యాపారం అని ఎప్పుడు అనుకుంటామండి? పెట్టుబడి పెడితేనే కదా! ఇక్కడ పెట్టుబడి పెట్టట్లేదు కాబట్టి నా వ్యాపారం అనుకోలేకపోతున్నామనమాట. అదే ఒక 3-4 లక్షలు ఏమన్నా అమౌంట్ మనం ఒక షాప్‌కి పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకొని, ఆ షాప్‌కి రెంట్ కట్టుకోవాలనుకోండి ఏం చేస్తామండి? ఖచ్చితంగా పొద్దుటే లేచి ఏదేమైనా షాప్‌కి వెళ్తాము. ఈవినింగ్ వరకు తీస్తాము. తీసి నార్మల్‌గా కూర్చుంటామా? కూర్చోమండి. మన దాంట్లో ఇవి బావుంటాయి, అవి బావుంటాయని మనం ప్రమోట్ చేస్తూ ఉంటామనమాట. అక్కడ కూర్చున్నా కూడా మీరిది తీసుకున్నారు. దీంతో పాటు మన దగ్గర కొత్త ఐటెమ్ వచ్చిందండి. ఇది కూడా వాడి చూడండి అని ఖచ్చితంగా చెప్తామండి. కానీ ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అంటే ఇది నా వ్యాపారం అనుకోం కాబట్టి. ఎప్పుడైతే ఇది నా వ్యాపారం అని అనుకుంటామో, మన నియర్ బై స్టోర్‌లో ఒక 20 లాక్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి. దాంట్లో ఈ మంత్ నేను నా టీమ్ నుంచి ఒక 2,00,000 ప్రొడక్ట్ నేను కొనిపించాలి. దాంట్లో ఒక 2,00,000 ప్రొడక్ట్ నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను రిఫర్ చేసి అమ్మాలి అని ఎప్పుడైతే మన థాట్స్ అనేవి మారుతాయో ఆటోమేటిక్‌గా మనకి ఇన్‌కమ్ పెరుగుతుందండి. మనకి ఏంటంటే కింద టీమ్ కూడా మంచిగా వస్తుందన్నమాట. నా డ్రీమ్స్ సాధించాలని కసి పట్టుదలతో పని చేయాలి. డ్రీమ్స్ ఎవరివండి? మనవి. మన డ్రీమ్స్ కోసం మనమే పని చేయాలన్నమాట. ప్రతి పని వెంటనే చేయాలి. సాధించే వరకు వెస్టేజ్‌ని వదలరాదు. ప్రతి పని కూడా ఈ రోజు పని ఈ రోజే చేయాలండి.
ఎందుకు అంటే కనుక మనం ఇవాళ పని రేపు చేద్దాం అనుకోండి, రేపటిది ఎల్లుండికి అలా పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే కనుక మనకి ఇక్కడ సక్సెస్ అనేది చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే సాధించే వరకు వెస్టేజ్ని వదలకూడదండి. ఎందుకు అంటే కనుక అందరికీ తెలుసు ఈ బిజినెస్ బయట అన్నిటిలోకి పోలిస్తే చాలా ది బెస్ట్ బిజినెస్ ఇది మనకి. ఎందుకంటే ఎటువంటి పెట్టుబడి పెట్టించట్లేదు, ఎటువంటి మనకి రూల్స్ పెట్టట్లేదు. మనకున్న టైంలో చేసుకుంటే మన తర్వాత 3 తరాలకి మంచి భవిష్యత్తు ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ మనం కొన్ని తప్పులు చేయడం వల్ల మన సక్సెస్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చేమో, అంతే తప్పించి మనం ఈ బిజినెస్ అయితే వదలకూడదండి. ఎందుకంటే సక్సెస్ అనేది మనకి ఈ బిజినెస్ తో ఎప్పటికైనా ఉందన్నమాట. మనం ఎప్పుడైతే సిస్టమ్ని ఫాలో అవుతూ ముందుకు వెళ్తామో ఆటోమేటిక్గా మన సక్సెస్ ఉంటుందండి. మనం సక్సెస్ సాధించే వరకు కూడా ఈ బిజినెస్ని వదలకూడదన్నమాట. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 3, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. నేను చేయలేనేమో అనే ఆలోచనని వదిలిపెట్టండి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారండి స్టార్టింగ్ ఈ బిజినెస్లోకి రాగానే, బాబోయ్ నేను చేయలేను, నా వల్ల కాదు. ఏం వద్దండి, ప్రొడక్ట్ వాడినప్పుడు ఏం చేస్తామంటే తెలిసిన వాళ్ళకి ఒక 4-5 చెప్తూ ఉంటాం కదా. చెప్పేటప్పుడు వాళ్ళు ఏమంటారండి, ఇలాంటివి చాలా చూసాంలే, లేదంటే ఇటువంటి చాలా స్కీమ్లు వచ్చినాయి, వద్దు మనకి ఇలాంటివి ఏం వద్దు, నువ్వు కూడా చేయకు అని చెప్తూ ఉంటారనమాట. మనం ఆటోమేటిక్గా నెగిటివ్కి వెళ్ళిపోతామండి. బాబోయ్ నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని అనుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకు అంటే కనుక మనం మంచిని చెప్పడానికి చాలా భయపడతామండి. మన దగ్గర మంచి ప్రొడక్ట్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉపయోగపడతాయి అని మనం డైరెక్ట్గా డేర్గా చెప్పలేమన్నమాట. మనం ఎప్పుడైతే జడుస్తూ భయపడుతూ చెప్తామో ఇలాంటివి చాలా చూసాంలా, బయట నుంచి ఖచ్చితంగా నెగిటివ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట అండి. అప్పుడు మనం ఏమనుకుంటాం, నేను చేయలేనేమో, నా వల్ల కాదేమో అని అనుకుంటూ ఉంటాం అనమాట. ఫస్ట్ దాన్ని మనం వదిలేయాలండి. ఎందుకు అంటే కనుక మనం తెలుసో తెలియకో డైలీ చాలా విషయాల గురించి ఖాళీగా ఉన్నప్పుడు పలానా ప్రొడక్ట్ బాగుంది, లేదా పలానా చోట గోల్డ్ బాగుందంట, పలానా చోట ఎందుకు ఫ్రూట్స్ విషయానికి వస్తే పలానా చోట మామిడి పళ్ళు బాగున్నాయంట, అలా చెప్తూ ఉంటాం కదా. వాటి వల్ల మనకి రూపాయి కూడా కలిసి రాదండి. అవి ఉపయోగం లేకపోయినా కూడా చాలా ధైర్యంగా డేర్గా చెప్తామన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మన ప్రోడక్ట్ గురించి ఒకటి చెప్పమంటే చాలా షేమ్గా ఫీల్ అయిపోతామండి, భయపడిపోతూ ఉంటామన్నమాట. ఎందుకంటే దీంట్లో మన దగ్గర ఉన్న ప్రతిదీ కూడా ఆర్గానిక్కే, దాంతోపాటు ప్రతిదానికి కూడా సర్టిఫికేట్ ఉంది. మనం దీంట్లో ఎవ్వరికి కూడా మోసం చేయట్లేదు, ప్రతిదీ కూడా రిజల్ట్ వస్తుంది, కొంచెం టైం పడుతుంది అంతే. ఈ విషయాన్ని మనం డేర్గా చెప్పాలన్నమాట అండి. బయట విషయాల గురించి ఎంత ధైర్యంగా చెప్తామో ఇది కూడా ఎప్పుడైతే అంత ధైర్యంగా చెప్తామో మనకి ఈ భయం అనేది ఉండదన్నమాట. నేను చేయలేనేమో అనే ఆలోచన మనకి ఉండదన్నమాట. ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను. ఈ మిస్టేక్ని అధిగమించాలంటే యూ కెన్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్, నేను చేయగలను, మీరు కూడా చేయగలరు అని అడుగుతాం అనమాట. నేను చేయగలను అనే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. అవునండి, నేను చేయగలను. ప్రతి ఒక్కరం అండి, ఎందుకు చేయలేము? తెలుసో తెలియక బోల్డ్ విషయాల గురించి బయట చెప్తున్నప్పుడు ఇంత మంచి ఆపర్చునిటీ గురించి, ఇంత మంచి ప్రొడక్ట్ గురించి మనం ప్రతి ఒక్కరికి చెప్పగలమా లేదండి? చెప్పగలం. ఫస్ట్ 1-2 నెగిటివ్స్ వచ్చినా కూడా వాటి గురించి మనం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళి ఇంకా చెప్తూ వచ్చామనుకోండి, 10 నెగిటివ్స్ వచ్చినా కూడా ఒక్క పాజిటివ్ వచ్చింది అనుకోండి, మనం వచ్చిన 10 నెగిటివ్స్ని వదిలేసి ఓకే మనం ఈ ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల వీళ్ళకి ఇంత మంచి జరిగింది కదా, వీళ్ళ ద్వారా ఇంకొక 10 మందికి చెప్దామని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. మీకు గైడ్ చేసే మీ సక్సెస్ఫుల్ అప్లయన్స్ అండ్ మెంటర్ సలహాలను సూచనలను పాటిస్తూ పనిచేస్తే విజయం సాధించవచ్చు. మనం ఇక్కడ ఈ బిజినెస్తో మన అప్లయన్స్ ఏమైతే చెప్తున్నారో, లేదా మన మెంటర్స్ ఏమైతే చెప్తున్నారో వాళ్ళ సలహాలు, ఇలా చేసుకుంటే మీకు బాగుంటుంది అని మనకు వాళ్ళు చెప్పినప్పుడు వాటిని మనం ఖచ్చితంగా పాటించాలండి. ఒకవేళ వాళ్ళు చెప్పే పద్ధతి కొంచెం కఠినంగా ఉన్నా, లేదా వాళ్ళు చెప్పినప్పుడు మనకి అమ్మో ఇంత మన వల్ల అవుతుందా అని మనకు భయం వేసినా కూడా వాళ్ళు చెప్పేది మన మంచి కోసమేనండి. ఎప్పుడైతే వాళ్ళు చెప్పినట్టు మనం పాటించామనుకోండి, మనం సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధించవచ్చు అనమాట. మన విజయం ఖచ్చితంగా సాధించవచ్చు అనమాట. వెస్టేజ్ అనేది రోల్ ఆఫ్ బిజినెస్. కింద లీడర్ నుండి పై అందరూ ఒకరికొకరు చేయి అందించుకోవాలి. ఇది మన అందరం కూడా ఒకరికొకరు చేయి అందించుకోవాలన్నమాట అండి. చాలా మంది ఏమంటారంటే అబ్బాయి ఇలా ఏం లేదు, ఇటువంటివి చాలా చూసాం కదా మనం బయట, కింద ఉన్న వాళ్ళు పనిచేస్తే పైన ఉన్న వాళ్ళకే డబ్బులు వస్తాయి అని కూడా అంటూ ఉంటారనమాట. అది కూడా 100% కూడా రాంగ్ అండి. ఎవరికి ఇన్కమ్ కావాలంటే వాళ్ళు ఇక్కడ కష్టపడచ్చు అనమాట. ఇప్పుడు నేను జాయిన్ అయ్యానండి, నేను జాయిన్ అయ్యి ఒక ప్రొడక్టే వాడుకుంటున్నాను నేను, కానీ నా కింద డౌన్లైన్ ఉన్నారు, ఆవిడ ప్రొడక్ట్ వాడుకుంటూ బిజినెస్ కూడా చేసుకుంటున్నారు అనుకోండి, ఆవిడ ఇన్కమ్ నాకు రాదండి, ఆవిడ కష్టపడినందుకు ఆవిడకే వస్తుంది అనమాట. సో ఆ క్లారిటీ కూడా మనం వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎవరెక్కడ ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనే విషయాన్ని.
వెస్టేజ్ లో అతి సామాన్య వ్యక్తి కూడా సక్సెస్ అవుతున్నాడంటే కారణం ఇదే, ఫుట్ ప్రింట్స్. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సక్సెస్ అవుతున్నారంటే దానికి కారణం ఫుట్ ప్రింట్స్ అండి. అంటే ఎవరైతే అప్లయన్స్ అడుగు జాడల్లో నడుస్తారో, అంటే అప్లయన్స్ ఆల్రెడీ అన్ని తెలుసండి, ఒకటి రెండు వాళ్ళకి ఏమైనా మిస్టేక్స్ జరిగినా లేదంటే ఎటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా అవన్నీ దాటుకుని వెళ్తారు కాబట్టి మనకు అప్లయన్స్ ముందే చెప్తారు, మేడం మీరు ఇలా చేసినప్పుడు ఇటువంటి వస్తాయి, మీరు దీన్ని ఎదుర్కొని వెళ్ళాలి అని. మనం ఎప్పుడైతే అవన్నీ కూడా ఎదుర్కొని వెళ్తామో చాలా త్వరగా ఈజీగా సక్సెస్ అవుతాం అనమాట. అందుకనేసి ఫుట్ ప్రింట్స్ అంటారండి. అప్లయన్స్ అది పూర్వీకులు అడుగు జాడలు లేదా అప్లయన్స్ అడుగు జాడల్లో మనం వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 4, టేకింగ్ రిజెక్షన్స్ పర్సనల్లీ. నో చెప్పడాన్ని అవమానంగా భావించకండి. చాలా మంది బయటకు వెళ్ళినట్టు ఎక్కువ నో చెప్తారు కదా, దాన్ని మనం అవమానంగా భావించకూడదు అనమాట అండి. మీరు జాయిన్ చేసుకున్న పర్సన్ నో అనగానే ధైర్యంగా సానుకూలంగా ఎదుర్కోండి. మనం ఎవరినైనా జాయిన్ చేసామనుకోండి, వాళ్ళు నో చెప్పారనుకో, మనందరం కూడా నెగిటివ్కి వెళ్ళిపోకూడదు అనమాట. ఎందుకు అంటే కనుక మనకి ఏంటంటే ఈ బిజినెస్ ముందు నో చెప్తారు అని అంత పట్టించుకోము, కానీ ఏంటంటే దీంట్లో నో చెప్పేటప్పటికి నన్ను వద్దన్నారు, నన్ను కాదన్నారు, ఈ బిజినెస్ వద్దన్నారని మనం చాలా నెగిటివ్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే అసలు చేయకూడదండి. నో చెప్పారా, సరేలే నెక్స్ట్ ఏంటో చూద్దామని అనుకోవాలన్నమాట. నాకు ఎవరు నా డౌన్ లైన్స్ లో జాయిన్ అవ్వట్లేరు అనే భావన ఉండరాదు. అంటే నాకు ఇంకా ఎవరు జాయిన్ అవ్వట్లేదు, నాకు టీం లేరు అని అయితే మనం ఎప్పుడు అనుకోకూడదండి. దాన్ని మనం ఇంకా పాజిటివ్ గా తీసుకోవాలన్నమాట. నాకు కింద ఎవరు జాయిన్ అవ్వట్లేదు అంటే కనుక నేను ఇంకా ఈ బిజినెస్ ను కరెక్ట్గా అర్థం చేసుకోలేదు, నాకు ఈ బిజినెస్ గురించి చెప్పడం రావట్లేదు. ఇన్ కేస్ నాకు కింద టీం వచ్చింది అనుకోండి, వాళ్ళతో వాళ్ళని నేను నిలబెట్టుకోగల, ఇంకా నాకు ఆ స్టామినా ఇంకా భగవంతుడు ఇవ్వలేదు కాబట్టి టీం ఇవ్వట్లేదు అని మనం పాజిటివ్ గా తీసుకోవాలన్నమాట. టీం రావాలంటే ముందు మనం సిస్టమ్ని కరెక్ట్గా నేర్చుకోవాలి, మనం లీడర్గా ఎలా మారాలో నేర్చుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా మనకు టీం వస్తుంది అని అనుకోవాలన్నమాట. నా కింద ఎవరు జాయిన్ అవ్వట్లేదు, నాకు టీం రావట్లేదు అని అయితే అసలు మనం అనుకోకూడదండి. మనం ఒక అవకాశం ఇచ్చాము, దానిని వారు తీసుకుంటే గుడ్, తీసుకోకపోతే వెరీ గుడ్. మనం వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇచ్చామండి, వాళ్ళు తీసుకున్నారనుకోండి మంచిదే, మనం వాళ్ళతో పాటు కలిపి వర్క్ చేస్తాం, వాళ్ళకి ఇన్కమ్ వచ్చేలా హెల్ప్ చేస్తాం. తీసుకోలేదా, వెరీ గుడ్ అండి, వాళ్ళకి ఇంత అదృష్టం లేదు, వాళ్ళు డైలీ చేసుకునే వాళ్ళ పని ఏదైతే ఉంటుందో నెలంతా కష్టపడి నెలకు ఒకసారి జీతం తెచ్చుకోవడం, వాళ్ళు అది చేసుకుంటూ ఉంటారనమాట. వెరీ గుడ్ అని చెప్పేసి మనం వచ్చేస్తామండి. భగవంతుడు మనకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడు, దానిని గ్రహించి కసి పట్టుదలతో సానుకూల వైఖరితో పనిచేస్తే విజయం అనే తలుపులు తెరవడం జరుగుతుంది మిత్రమా. భగవంతుడు మనకి చాలా అవకాశాలు ఇస్తూనే ఉంటాడండి, దాన్ని మనం ఏంటంటే గ్రహించి మనం దాన్ని గట్టిగా పట్టుకొని కొన్ని రోజులు ఎప్పుడైతే వర్క్ చేస్తామో కన్సిస్టెన్సీగా, అప్పుడు మనం విజయం అనేది సాధించవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ నెంబర్ 5, నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్. రీటైల్ అమ్మకాలని నిర్లక్ష్యం చేయరాదు. మనం చేసేది వ్యాపారం, షాప్ ఓపెన్ చేసుకుని కూర్చుంటే డబ్బులు రావు కదా, ప్రొడక్ట్స్ అమ్మితేనే డబ్బులు వస్తాయి, అంతే కదండి. మనం ఒక షాప్ పెట్టి దాంట్లో ఎవరైతే వాళ్ళు వచ్చి కొనుక్కుంటారులే అని కూర్చోలేము కదండి. ప్రోడక్ట్ గురించి చెప్పి మనం అమ్మితేనే దాంట్లో డబ్బులు వస్తాయి. మన ఇక్కడ ఈ బిజినెస్ కూడా అంతేనండి, మనం చేసేది వ్యాపారం, బిజినెస్ అని అందరికీ తెలుసు కాబట్టి నేను బిజినెస్ చేస్తున్నానని చెప్పేదానికన్నా కూడా మా దగ్గర అదే మాటల సందర్భంలో ఈ ప్రొడక్ట్ చాలా బాగుంది, ఒకసారి వాడి చూడండి, మేము వాడాం మాకు నచ్చింది అని ప్రొడక్ట్ గురించి ఎక్కువ చెప్పి మనం వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట. ప్రొడక్ట్ అనేది ఒకరికొకరికి ఇవ్వడం మనం అలవాటు చేయాలన్నమాట అండి. ప్రతిరోజు ఒకరిద్దరికి ఉత్పత్తులు అమ్మడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు మనం ఒకరిద్దరికి ప్రొడక్ట్ ఇవ్వడం అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే మన కంపెనీ ఇక్కడ ఇంటింటికి పట్టు ప్రొడక్ట్ అమ్మమని ఎక్కడా చెప్పట్లేదండి. మనకు తెలిసిన వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, లేదా ఒక పెళ్లికి వెళ్ళామనుకో మన రిలేటివ్స్ ఉంటారు, బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటి గురించి మనం వాడుతూ ఇలా బాగుంటాయి, ఒకటి మీరు కూడా వాడి చూడండి అని మనం వాళ్ళకి కొంచెం కొంచెంగా ప్రొడక్ట్ అనేది అలవాటు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా రెగ్యులర్ గా కొన్ని ఫ్యామిలీస్ ని తయారు చేసుకున్నట్లయితే వారి నుంచి మంచి లీడర్ తయారవుతారు. మనం ఇలా కొంతమంది ఫ్యామిలీస్కి ఇవ్వడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరూ 100 PVలో ఉండడానికి, ఆ స్టార్టింగ్ ఈ బిజినెస్ చేసే స్టార్టింగ్ లో ప్రతి ఒక్కరూ 100 PVలో ఉండడానికి ఈ రీటైలింగ్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనకి టీం వస్తుంది, మనం కూడా బాగా డెవలప్ అవుతున్నాం అన్న టైంలో మనకి సైడ్ వాల్యూమ్ కావచ్చు, లేదంటే కనుక మన లెవెల్ క్వాలిఫికేషన్ కావచ్చు, మనకి ఈ రీటైలింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి. ఇలా చేయడం వల్ల మనకు నెలవారీ ఇన్కమ్ పెరుగుతుంది. మనం ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి నెలవారీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది అనమాట అండి.
మీకు పెద్ద ఇన్కమ్ కావాలంటే రోజు మీ కింద న్యూ జాయినింగ్స్ జరగాలి. మనకి ఎక్కువ ఇన్కమ్ కావాలనుకోండి మన కింద ఖచ్చితంగా కొత్త వాళ్ళు అనేది జాయిన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకు అంటే కనుక ఇక్కడ మనం ఒక్కరం చేసేలా అయితే బయటకు వెళ్ళి ఏ పనైనా చేసుకోవచ్చండి. ఇది టీంతో పాటు చేసే బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా మనకి టీం కావాలి కాబట్టి కొత్త కొత్త జాయినింగ్స్ అనేవి మన కింద జరుగుతూ ఉండాలన్నమాట. లేదు అంటే కనుక మనం బయటకు వెళ్ళి వ్యాపారం బిజినెస్ చేసుకుంటే నెలంతా కష్టపడితే వ్యాపారం జాబ్ చేసుకుంటే నెలంతా కష్టపడితే జీతం వచ్చినట్లే బయట చేసుకోవచ్చు అండి. ఇక్కడ అలా కాదనమాట. ఈ బిజినెస్ చాలా డిఫరెంట్ కాబట్టి మనకి ఇక్కడ టీం కావాలి కాబట్టి ఖచ్చితంగా మనకి న్యూ జాయినింగ్స్ కావాలన్నమాట. ఎప్పుడైతే బిగ్ పీవీ వస్తుందో మీకు బిగ్ ఇన్కమ్ వస్తుంది. మీ డ్రీమ్స్ నెరవేర్చుకోవచ్చు. కావున ప్రతి రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయరాదు. మనకి బిజినెస్ అంతా కూడా పీవీ లెక్కన జరుగుతుంది కాబట్టి ఎప్పుడైతే మనకి ఎక్కువ పీవీస్ అనేవి వస్తాయో మనకి ఇక్కడ మంచి ఇన్కమ్ అనేది కూడా తీసుకోవచ్చండి. మనం ఎందుకు చేస్తున్నాం ఈ బిజినెస్? మన డ్రీమ్స్ కోసమే కాబట్టి ఆటోమేటిక్గా మన డ్రీమ్స్ అన్ని కూడా నెరవేర్చుకోవచ్చు అనమాట. కావున ప్రతి రీటైల్ అమ్మకాలను నిర్లక్ష్యం చేయకండి. అందుకనేసి ఎవరైనా ఇప్పుడు ఈ నెల మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక 2 సోప్స్ అడిగారు అనుకోండి, 2 సబ్బులే కదా మనకి పీవీస్ ఏం రావు కదా, ఇద్దాంలే అక్కడ వరకు పట్టుకెళ్ళి ఇవ్వాలా అని మనం బద్దకించకూడదండి. ఎందుకు అంటే కనుక ఇవాళ 2 సోప్స్ తీసుకున్న వాళ్ళే మనకు వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి 200 పీవీస్ అవ్వచ్చేమో ఖచ్చితంగా. ఎప్పుడైతే మనం ఆ ఆలోచనతో ముందుకు వెళ్తామో మనకి టీం పెరుగుతుంది, ఆటోమేటిక్గా మనకి ఇన్కమ్ పెరుగుతుంది. మనకి ఏంటంటే రీటైల్ చేసినప్పుడు ఒక సబ్బు ఒక పేస్ట్ అడిగారు కదా అనేది మనం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ 6, లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్. మీ కలలను కొల్లగొట్టే వారి మాటలు వినకండి. మీరు వ్యాపారం ప్రారంభించే క్రమంలో ముందు మీ ఇంటి నుండి, మీ పక్కన ఉన్న వారి నుండి, మీ ఫ్రెండ్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే ఖచ్చితంగా నెగిటివ్స్ చాలా అంటే చాలా వస్తాయండి. అందుకనేసి మనకు అప్లయన్స్ ఏం చెప్తారంటే అఫర్మేషన్స్ చేసుకోండి అని చెప్తూ ఉంటారనమాట. మనకు మనమే కొంచెం మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అండి. ఎందుకంటే వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు చాలా నెగిటివ్స్ వస్తాయండి. ఎందుకంటే బయట ఉన్న పరిస్థితులు అలాంటివి అనమాట. ఇక్కడ మన ఇంట్లో వాళ్ళని, పక్కన వాళ్ళని, ఫ్రెండ్స్ని కూడా మనం బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే కనుక బయట చాలా నెగిటివ్ కంపెనీస్ రావడం, చాలా ఫేక్ కంపెనీస్ రావడం వల్ల అందరి మైండ్లో కూడా అదే నెగిటివ్స్ ఉండిపోయినాయి అనమాట. అందుకేమంటారు, ఇలాంటివి చాలా చూసాం కదా, మనకొద్దు, ఇటువంటి బిజినెస్ వద్దు అని మన ఇంట్లో వాళ్ళ నుంచి ఫస్ట్ ఎక్కువ నెగిటివ్ వస్తుందండి. తర్వాత ఏంటంటే మనం లేడీస్ అవ్వచ్చు, లేదంటే లేడీస్ అస్తమానం బయటకు వెళ్ళారనుకోండి, అస్తమానం ఎక్కడికో వెళ్ళిపోతున్నారు బయటికి అని పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి ఉన్నవలేని చెప్పే అవకాశం ఉంటుందన్నమాట. మన ఫ్రెండ్స్ ఏం చెప్తారు, వద్దులే మనకి ఇటువంటి ఏం సెట్ అవ్వవు, చాలా మంది చేసి మానేశారు అని చెప్తూ ఉంటారనమాట. ఇటువంటి చాలా చాలా నెగిటివ్స్ బయట అనేది మనకి వస్తూ ఉంటాయన్నమాట. వెస్టేజ్ గురించి తెలుసుకుంది మీరు, మీటింగ్స్ విన్నది మీరు, ఏం చేస్తే ఎలా మీ డ్రీమ్స్ సాధించవచ్చో మీకు అవగాహన ఉంటుంది. అంతే కదండి. వీళ్ళందరూ రకరకాలుగా చెప్తున్నారు, కానీ వీళ్ళకి ఏం తెలిసి బిజినెస్ గురించి తెలియదు కదా. బిజినెస్ గురించి తెలుసుకున్నది మనం, మీటింగ్స్ అనేవి విన్నది మనం. మనకు డ్రీమ్స్ ఉన్నాయా, ఎలా సాధించవచ్చో కూడా బయట ఎక్కడైనా సాధించవచ్చా అంటే సాధించలేం. ఈ బిజినెస్లో నెరవేర్చుకోవచ్చు అని తెలిసింది మనకి. 10 మంది 10 రకాల మాటలు అంటూనే ఉంటారు. మీరు మీ చెవులను మూసుకోండి. అవగాహన లేని వారితో అసలు వెస్టేజ్ గురించి చర్చించవద్దు మిత్రమా. అంటే చాలా మంది చాలా రకాలుగా బయట అంటూనే ఉంటారండి. వాళ్ళ గురించి అసలు మనం పట్టించుకోవద్దు. మన చెవులు మూసుకొని మనకి ఏదైతే పని ఉందో ఆ పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతేకాని వాళ్ళతో చర్చించకూడదు అనమాట అండి. ఎందుకు అంటే ఇరుగు పొరుగు నెగిటివ్ మాట్లాడుతున్నారు అంటే వాళ్ళతో మనం చర్చించామనుకోండి, అది ఇంకా మన టైం వేస్ట్. ఉన్న టైంలో మనం చేసుకునే బిజినెస్ టైంలో వాళ్ళతో డిస్కషన్, గొడవలు, ఇది ఇంకా మనకి టైం వేస్ట్ అనమాట. మన చెవులు మూసుకొని, ఓకే నువ్వు మాట్లాడుతున్నావా, ఇవాళ మాట్లాడు, ఒక 3 months తర్వాత మీ అందరి నోళ్ళు కూడా సక్సెస్ మోయిస్తుంది అని మనం అనుకొని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. సో అవగాహన లేని వారితో అసలు వెస్టేజ్ గురించి డిస్కస్ చేయొద్దండి. ఎందుకంటే ఇది చాలా మంచి, చాలా గొప్ప బిజినెస్ కాబట్టి ఎలాంటి వాళ్ళతో పడితే అలాంటి వాళ్ళతో ఈ బిజినెస్ గురించి చెప్పి వాళ్ళకి తెలియని మాటలు మనం అయితే అనిపించవద్దనమాట. దానివల్ల మనం ఇంకా నెగిటివ్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. అందుకనేసే అవగాహన లేని వారితో అస్సలు వెస్టేజ్ గురించి మనం చర్చించవద్దు. వెస్టేజ్ బిజినెస్ రూపంలో మీకు అవకాశం వచ్చింది. దానిని నిరూపించుకోవడానికి పట్టుదల ఒక ఆయుధంగా మార్చుకుని 2 నుంచి 3 సంవత్సరాలు పునాది వేసుకుని పని చేయండి. ఖచ్చితంగానండి. మనకి ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం మనకి అవకాశం వచ్చిందనమాట.
దీనిని మనం కసి పట్టుదలతో చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా దీంట్లో 2 నుంచి 3 సంవత్సరాలు నిలబడాలండి. మీ ఇంట్లో ఉన్న వారికి వెస్టేజ్ బిజినెస్ గురించి అవగాహన కలిగించాలని ఒక లక్ష్యంగా పెట్టుకుని పని చేయాలి. ఇరుగు పొరుగు వారు ఏమనుకున్నా, ఫ్రెండ్స్ ఏమనుకున్నా మనకు ప్రాబ్లం ఉండదండి. కానీ ఇంట్లో వాళ్ళు ఎంతసేపు వద్దు 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 అంటూ ఉంటారనుకోండి, మనం ఎంత ముందుకు వెళ్దామన్నా కూడా ఏదో ఒక అడ్డంకులు వస్తూనే ఉంటాయన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత మనం జూమ్ మీటింగ్స్ వినడం వల్ల ఎక్కువ సౌండ్ పెట్టుకుని వింటే మనతో పాటు ఇంట్లో వాళ్ళు వింటారు, వాళ్ళకు కూడా ఎంతో కొంత అవగాహన వస్తుంది. అదే కాకుండా ఈ ప్రొడక్ట్ గురించి, లేదంటే కనుక బిజినెస్ యొక్క ఇంపార్టెంట్ గురించి, దీంట్లో నార్మల్గా ఉన్న వ్యక్తులు ఎలాంటి వాళ్ళు ఇన్కమ్ తీసుకుంటున్నారో అటువంటి టెస్టిమోనియల్స్, అటువంటివన్నీ కూడా మనం ఇంట్లో వాళ్ళకి కొంచెం కొంచెంగా ఈ బిజినెస్ గురించి అవగాహన కల్పించాలండి. ఎందుకు అంటే కనుక ఎప్పుడైతే మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్టివ్గా ఉన్నారో బయట ఎంతమంది ఎంత నెగిటివ్స్ వచ్చినా కూడా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ వచ్చేసి మిస్టేక్ నెంబర్ 7, అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. మీ అప్లైన్ నిందించకండి. ప్రతి ఒక్కరూ చాలా మంది చేసే మిస్టేక్ అండి ఇది. ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని జాయిన్ చేసిన వారిని నిందించకండి, ప్రతి ఒక్కరూ కూడానండి. అంటే నన్ను జాయిన్ చేశారు కదా, అప్లైన్స్ అందరినీ జాయిన్ చేస్తారండి. కానీ ఏంటంటే కనుక ఎందుకు జాయిన్ చేస్తారు, మనకు ఒక మంచి అవకాశం ఇవ్వాలని జాయిన్ చేస్తారనమాట. ప్రతి చిన్న విషయానికి కూడా మీ వల్ల ఇలా జరుగుతుంది, మీరే జాయిన్ చేశారు అని అయితే మనం అనకూడదనమాట అండి. కంప్లైంట్స్ చేసేవారికి విలువ ఉండదు, కంప్లైంట్స్ చేసేవారికి ఇక్కడ విలువ ఉండదండి. మీ 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 టీంలోని విషయాలు వేరే టీంకి చేరవేయవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకంగా మాట్లాడవద్దు. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ మనం అసలు చెప్పకూడదండి. మన టీం విషయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వేరే టీమ్స్ వాళ్ళకి చెప్పకూడదన్నమాట. మీ విజయాన్ని వారి విజయానికి ఇద్దరికి సపోర్ట్ చాలా అవసరం. మన అప్లైన్ విజయానికి మన విజయానికి మన అప్లైన్స్ కూడా చాలా ఒకరికొకరం చాలా అవసరం అనమాట. చాలా మంది ఏమంటారంటే మనం చేస్తే అప్లైన్స్కి వెళ్ళిపోతాయి కదా అంటారు. ఇది 100% కూడా రాంగ్ అండి. ఎందుకు అంటే కనుక మన అప్లైన్ ఉన్నారనుకోండి, మన అప్లైన్కి మనం ఒక లెగ్ లేదా మన ఒక మెంబర్ అంతేకాని మనం చేస్తే మన అప్లైన్కి వస్తాయి, మనం చెయ్యొద్దు, మన వల్ల వాళ్ళకి పీవీస్ వెళ్ళిపోతున్నాయి, పాయింట్స్ వెళ్ళిపోతున్నాయి అన్నారనుకోండి, అది ఖచ్చితంగా తప్పనమాట. ఎందుకు అంటే కనుక నువ్వు బిజినెస్ ఎవరి కోసం చేస్తున్నా, అప్లైన్ కోసం కాదు కదా, నీ డ్రీమ్స్ కోసం. నెక్స్ట్ ఏంటి, నీకు ఇన్కమ్ రావాలని చేస్తున్నావు, అంతేకాని నేను చేయడం వల్ల మా అప్లైన్ పీవీస్ వెళ్ళిపోతున్నాయి, మా అప్లైన్ డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటే నువ్వు మానేసావనుకో, ఎవరి క్లాస్ నీకే రాసు. మీ అప్లైన్కి ఇంకా 5 లెగ్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు, ఆయన బిజినెస్ ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతేకాని మనం చేస్తే మన అప్లైన్కి డబ్బులు వస్తాయి కదా, మన వల్లే అప్లైన్ డబ్బులు వస్తాయి అంటూ ఉంటారు కదా, అది కూడా 100% రాంగ్ అండి. ఇక్కడ ఒకరి విజయానికి ఒకరు ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోవాలి. మీకు ఒక 10,000 ఇప్పిస్తేనే మీ అప్లైన్కి ఒక 20,000 వస్తాయి. అంటే మనకు 10,000 ఇప్పించడం మన అప్లైన్ మనకి ఎందుకు వచ్చి వర్క్ చేస్తారు కాబట్టి మన అప్లైన్ 20,000 వస్తాయి తప్ప మన పీవీస్ ఇచ్చేయడం వల్ల అయితే రావన్నమాట అండి. వారి బలహీనతను వదిలివేసి మీ బలాలను పెంచుకోండి. వాళ్ళకి వస్తాయనే బలహీనతను వదిలేసి మనకి ఇన్కమ్ ఎలా రావాలి, మనకి ఒక 20,000 రావాలంటే మనం ఎలా వర్క్ చేయాలి అన్న ఆలోచన మాత్రమే మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట అండి. అప్లైన్ మీద వ్యతిరేకంగా మాట్లాడవద్దు. మీకు సపోర్ట్ చేసే వ్యక్తి, మీ విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి మీ అప్లైన్ మాత్రమే, ఖచ్చితంగానండి. బయట ఎక్కడైనా ఏ బిజినెస్కైనా ఏ జాబ్కైనా వెళ్ళండి, ఒక బిజినెస్ పెట్టామంటే మనకు తెలిసిన వాళ్ళే, మన ఇంట్లో వాళ్ళే, మనం ఒక షాప్ పెడితే మన ఎదురుకుండా ఇంకొక షాప్ పెట్టేస్తారు. ఎందుకంటే మనం ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు. మనం ఇక్కడ ఏమైనా జాబ్ చేస్తున్నాం అనుకోండి, జాబ్లో మనల్ని కొంచెం బాస్ మెచ్చుకున్నాడు అనుకోండి, మన కొలికి ఏం చేస్తాడు, మనకి నెగిటివ్గా వెళ్ళేలా లేదా మనం డౌన్ అయిపోయేలా మనకి అక్కడ నెగిటివ్ చేసిస్తూ ఉంటాడు అనమాట. కానీ ఇక్కడ మన బిజినెస్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కనుక మనం ఇక్కడ ఎదుగుతున్నాం, మనం కష్టపడుతున్నాం అంటే మన అప్లైన్స్ ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇంకొంచెం ఎదిగేలా మనకి సహాయపడుతూ ఉంటారనమాట అండి. ప్రతి స్పాన్సరు ఒక యుద్ధ వీరుడు గాను, ఒక నాయకుడు గాను, జయించేవాడు గాను ఉండాలన్నమాట. అంటే ఇక్కడ ఎలా అండి, ప్రతి ఒక్కరం కూడా ఒక యుద్ధ వీరుడు గాను, అంటే బయటకు వెళ్ళినప్పుడు చాలా నెగిటివ్స్ వస్తాయి లేదా రకరకాలవన్నీ వస్తాయి అన్నమాట. అవన్నిటిని ఎదుర్కోవడానికి మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఒక నాయకుడిగా ఉండాలండి. ఎందుకంటే మన టీంకి మనం గైడ్ చేయాలి, మన టీం ప్రతిదీ నేర్పించాలి. అంటే ఒక నాయకుడిగా ముందుకు వెళ్తూ మన టీంని ముందుకు తీసుకెళ్లాలన్నమాట. ప్రతిదాన్ని కూడా మనం ఎటువంటి నెగిటివ్ వచ్చినా అన్నిటిని జయించేవాడు కానీ ఉండాలన్నమాట ఈ బిజినెస్లో. వెస్టేజ్లో విజయం సాధించాలంటే ఒకే ఒక సూత్రం అండి, ఫాలో ద సిస్టమ్. మనం దీంట్లో సక్సెస్ అవ్వాలంటే కనుక ఖచ్చితంగా మనం సిస్టమ్ అనేది ఫాలో అవ్వాలన్నమాట అండి.
థ్యాంక్ యూ అండి. నేను ఒక చిన్న, పెద్ద ఏం కాదండి, ఒక చిన్న స్టోరీ అనేది చెప్పాలనుకుంటున్నాను. అది స్టోరీ కూడా కాదు. ఎలా అంటే కనుక మనమే ఉన్నామండి, ఒక పెద్ద రాయి ఉంది అనుకుందాం. ఆ రాయి మీద ఒకేసారిగా ఒక 100 లీటర్ల నీళ్లు పోస్తాం అనుకోండి, ఒక 1000 లీటర్ల నీళ్లు. సో ఆ రాయి అనేది దానికి ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా, చిన్న గీత కానీ చిన్న మార్క్ కానీ పడదనమాట. కానీ అదే నీళ్ళు, అదే 1000 లీటర్ల నీళ్ళని డైలీ ఒక్కొక్క డ్రాప్ లెక్క మనం వేస్తున్నాం అనుకోండి, ఎంత పెద్ద బండరాయి అయినా కూడా చీల్చుకునే అవకాశం ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి. మనం ఒక రోజు మొత్తం డే అంతా, ఫుల్ డే అంతా కష్టపడిపోయాం, లేదా వరుసగా ఒక 3 రోజులంతా కష్టపడిపోయాం, తర్వాత ఒక 4 రోజులంతా ఇంట్లో ఉండిపోయాం అనుకోండి, అది మనకి వర్క్ అనేది ఎప్పటికీ కూడా ఉపయోగపడదు అనమాట. మనం కన్సిస్టెన్సీగా డైలీ 2 గంటలు చేస్తామా 4 గంటలు చేస్తామా అనేది మన ఇష్టము. కన్సిస్టెన్సీగా డైలీ మనం చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనమాట. దీనికి అలా మీనింగ్ ఏంటంటే కనుకండి, మనం కన్సిస్టెన్సీగా వర్క్ ఎప్పుడైతే చేయగలుగుతామో ఆటోమేటిక్గా మన సక్సెస్ అనేది ఉంటుంది అని అనమాట. థ్యాంక్ యూ సార్. ఉమా సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏం చెప్తారా? ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. మై సెల్ఫ్ వచ్చేసి శిరీష అండి. ప్రస్తుతానికి నేను బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. ఖచ్చితంగా జూన్ మంత్ ఎండింగ్ కల్లా నా కింద ఇద్దరిని సిల్వర్ డైరెక్టర్ని చేస్తూ, నేను 2 LOBs తీసుకుంటూ గోల్డ్ డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్తో వర్క్ చేస్తున్నానండి. డిసెంబర్లో మా పాప బర్త్డే ఉంది. డిసెంబర్ కల్లా నేను 1 lakh 1 car తీయాలని డ్రీమ్తో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మిస్టేక్స్ అవి తెలిసినవే, ఇక్కడ మీరు చెప్పిన విధానం, ప్రజెంట్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ లాస్ట్ కన్సిస్టెన్సీ గురించి కూడా చెప్పారు. సో ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ముఖ్యం. థ్యాంక్ యూ మేడం, మంచి నాలెడ్జ్ షేర్ చేసినందుకు. మంచి సక్సెస్ తీసుకోవాలి. అదేవిధంగా సార్ కూడా మీకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. సో సార్ కూడా థ్యాంక్ యూ. అట్లా మీరు ఈవినింగ్ సెషన్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎవరైనా నొప్పించుంటే సారీ సార్, నాకు ఏమైతే అనిపించింది అదే చెప్పాను సార్. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. ఒకసారి చూసారు మేడం, మంచి నాలెడ్జ్ మాకు ఇచ్చారు. 7 మిస్టేక్స్ అనేది అందరికి తెలిసిందే, అందరికి తెలిసిందే అనుకుంటుంటారు. బట్ ఒక్కొక్క లీడర్ ఒకలాగా ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు నాలెడ్జ్ మనందరికి ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్ గా మీటింగ్స్ కి జాయిన్ అవ్వండి. మీ టీమ్స్ తో అందరూ మంచి నాలెడ్జ్ తీసుకోవాలి, సక్సెస్ అని కోరుకుంటాం. అండ్ కాల్స్ తీసుకొని ఒక 1 minute అని టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదాం. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అనేది మనకు మంచి సర్వీస్ మోడల్తో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాం. దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ రెగ్యులర్ గా జూమ్స్ కండక్ట్ చేస్తాం, ఆరోగ్యంగా షేర్ చేస్తాం. దాంతోపాటు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో చలి చేయాలని ముందుకు వెళ్తున్నాం కాబట్టి సో ఆల్రెడీ మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. సో నిన్న చారిటీ జరిగింది, ఇవాళ చారిటీలు, ఇవ్వండి మరి చారిటీలు. సో 4th anniversary కంప్లీట్ చేసుకొని 5th లోకి ఎంటర్ అయ్యాం. సో రాబోయే రోజుల టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తాం. సో దాంట్లో భాగంగానే సోషల్ మీడియాలో మనం ఉన్నాం. అంటే ఫేస్బుక్ పేజ్ ఉంది, రంజిత్ కుమార్ DSTPHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ST అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంకి సబ్స్క్రిప్షన్ చేయించుకోండి. ఎక్కడ మీటింగ్స్ జరిగినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకోండి. మీ లోడ్ తగ్గించుకొని మంచి నాలెడ్జ్ లీడర్షిప్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మన యొక్క విజన్ అంటే 31st December 2025 విజన్ పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది రన్ అటెండర్స్, 5 మెంబర్స్ స్టార్ అచీవర్స్, 10 మంది VMCM, 10 మంది యూత్ అకౌంట్ తయారు చేయడం గొప్ప విజన్తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ, మీ టీంలో పార్టిసిపేట్ చేస్తూ మీరు అందరూ కూడా మంచి సక్సెస్ తీసుకొని కోరుకుంటూ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా చేసామని థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కాల్స్ తీసుకున్నామని. గుడ్ మార్నింగ్ సార్. 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 సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏం చేస్తుంది సార్? ఎస్ సార్. ఎస్ సార్. చేస్తాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్. 7 మిస్టేక్స్ చాలా ఎక్సలెంట్ గా నేటివ్ చూపిస్తారు. సో ఈరోజు సొసైటీలో గెలవాలి సాధించాలనుకుంటారు. సో దాని మిస్టేక్ తెలియకపోవడం వల్ల చాలా మంది నా మిస్టేక్ అని అడుగుతుంటారు. సో ఈరోజు మిస్టేక్ ని మన గౌతమ్ గారు చాలా నీట్ గా ఎక్సలెంట్ గా చెప్తున్నారు. ఇలా చేయకూడదు, ఇలా చేస్తే నీకు రాదని చెప్పేసి క్లియర్ చెప్తున్నారు. బట్ అదే మిస్టేక్ చేస్తున్నారు. సో రీఇన్వెంటింగ్ ద వీల్ దగ్గర నుంచి కూడా చూసుకుంటే డ్రీమ్ సెలర్స్. సో ఈ రోజు ఉదయం
మనం చేసే పని చూసుకుంటే ప్రతి ఒక్క బృందరామా అది తెలిసిందే అందరూ తెలిసిందే, బట్ ఆచరిస్తే కదా తెలిసిందే, ఆచరించకపోతే ఎట్టి పరిస్థితులు ఏదిగా సాధించకూడదండి. తెలుసుకుంటే ఏం ప్రయోజనం లేదు, తెలిసిందాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి సక్సెస్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ చెప్పారు ఒకేసారి అన్ని లీటర్లు వాటర్ వేసినా కూడా రాయి ఏమవుతుంది, బట్ చుక్క వేస్తే 100% అది అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే బోర్ కొట్టేటప్పుడు ఆ చుక్క పడితే అక్కడ ఎంత పెద్ద వెనక హోల్ పడుతుంది. అలాగే ఈ రోజు రెగ్యులర్ చాలా మంది వ్యక్తులు ఏంటంటే 2 రోజులు 3 రోజులు 4 రోజులు పనిచేసి మళ్ళీ నెలంతా కూడా వెళ్ళి చిక్కలు అంటారు. కన్సిస్టెన్సీగా ఎవరైతే పనిచేస్తారో 100% సక్సెస్ఫుల్ అవుతారు. సో మంచి సెషన్ ఇచ్చారు, మంచి లీడర్షిప్ ఉన్నారు. మణికంఠ గారు కానీ, రమణ గారు కానీ, ఉమాశంకర్ గారు కానీ మంచి లీడర్షిప్ ఉన్నారు. సో మంచి వాయిస్ ఉంది, మంచి కమాండ్ ఉంది. బట్ ఎక్కువ మనం ఏదైతే లేడీస్ ఎక్కువ మంది ఎంపవర్ చేయగలిగితే మధ్యాహ్నం టీ టైమ్ సెషన్స్, జూమ్ సెషన్స్ తో ఇవన్నీ ఛార్జ్ తీసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్ వర్క్ చేస్తాం. సో నాలెడ్జ్ దాన్ని మనం దాచుకుంటే 100% దానికి తారీఖు మనం అవుతాం. నాలెడ్జ్ తీసుకొని మధ్యాహ్నం టీ టైం సెషన్ కానీ ఈవినింగ్ సెషన్ కానీ చాలా మంది ఇస్తే భవిష్యత్తు తీసుకు చాలా బాగుంటుంది. శిరీష్ గారు ఇంకా మంచి స్థాయితో మంచి పొజిషన్ కోరుకుంటాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మన శిరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ లీడర్స్ చూడండి, ఇలాంటి ఒక సెషన్స్ మనం అటెండ్ అవుతూ టీం అటెండ్ చేస్తే మనం 100% గెలుస్తామండి. సో నిన్న మనం చూసాం విశాఖపట్నం మధురవాడ ఒక చిన్న పిల్లలు అర్పణ హోమ్కి వెళ్ళామండి. ఒక మన తల్లిదండ్రులు కోల్పోయి ఎవరు వస్తే ఏం పెడతారో ఏం చేస్తారని ఆలోచిస్తారు ఉన్నారు. సో టీం హెల్పింగ్ అండ్ ఇలాంటి చారిటీ ఎందుకు చేస్తుందంటే మనకి ఈ రోజు బాగుంది అనుకుంటాం, రేపు పొద్దున మనకి ఏమైనా అనగా జరగడం జరిగితే రేపు పొద్దున మన పిల్లలు భవిష్యత్తు ఏంటి ఒక్క సెకండ్ ఆలోచించండి. ఏ విషయం కూడా మనకు కాదండి. ఒకప్పుడు మా కోటేశ్వర్లు ఈ రోజు ఏమీ లేని వికారాలు అయిపోయారు. అదంతా మనం చూస్తుంటాం, ఎస్టీస్ లో మనం వింటుంటాం. ఒకప్పుడు కోటేశ్వర్లు ఈ రోజు ఏం లేని పరిస్థితి. ఇలాంటి ఎందుకు చేస్తామంటే ఇప్పటికైనా మించిపోయేది లేదు. సీరియస్ గా కంప్లీట్ వర్క్ చేస్తే డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో మనం మంచి పొజిషన్ రావడమే కాదు, ఇలాంటి వాళ్ళకి చాలా మంది మనము భరోసాగా ఉండాలండి. మనిషిగా పుట్టి ఏదో సంపాదిస్తున్నాం, నా కుటుంబానికి నేను ఏదో చేస్తున్నాం అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత అంతే. అందుకని మనం చేయవలసిన భగవంతుకి ఇచ్చే ఒక మాకు గిఫ్ట్ ఏంటంటే కొన్ని 100 మందికి 1000 మందికి మన ద్వారా ఏదో చేయాలి. ఈరోజు మనం తెలిసిన కానీ మదర్ తీసుకొని పొజిస్తున్నాం అంటే ఆవిడ చేసే సేవ గుణం. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ కులంలో పుట్టాడు కాదు, ఎక్కడ పుట్టాడు కాదు, ఆయనకి ఏదో చేస్తున్నాం అంటే ఆయన చేసిన 4 మాటలు సబ్జెక్ట్ నేర్చుకొని ఇస్తున్నాం కాబట్టి మరి అలాంటప్పుడు మనం ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నాం. దయచేసి ఆలోచించి పక్కన పెట్టండి, సమయాన్ని కరెక్ట్గా ఎట్లా చేయండి. డెఫినెట్ వర్క్ చేసి ఈ రోజు మళ్ళీ వృద్ధాశ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ విజయనగర్ లో వెళ్తున్నాం అంటే ఈ రోజు ఎవరైతే నియర్ బై విజయనగర్ అండి. అదే రకంగా కరీంనగర్ సిద్దిపేట కూడా ప్లాన్ చేసాం. సో డెఫినెట్ గా కాకినాడ డిఫరెంట్ ఆంధ్రాలో 5 ప్లేసెస్, తెలంగాణ 5 ప్లేసెస్, మొత్తం 10 ప్లేసెస్ స్టార్ట్ చేస్తాం. ఒకప్పుడు రంజిత్ మీకు తెలిసిన విషయం, పార్లమెంట్ లో పనిచేస్తున్నప్పుడు ఎవరు పుట్టుబడితే తీసుకోవాలి. ఈ రోజు 5 లక్షల మంది టీము, ఈ రోజు 280 మంది కార్లు వేపిస్తూ 1 లక్ష రూపాయలు తీసుకునే వాళ్ళు 80 మంది పైన తగ్గిస్తాం. సో ఇవన్నీ కారణం ఏంటంటే ఇప్పుడు నిర్ణయం ఉంది. సో నిర్ణయం తీసుకోండి. నేను ఎప్పుడు చెప్తున్నా అవ్వాలంటే మనం గెలవాలంటే 10 రోజులు పెట్టుకోవాలి, ఈ స్టీమ్ 5. సో అంటే 50 మంది మనం తయారు చేసుకుంటే 50 మంది కరెక్ట్గా 15 రోజులు ఇప్పిస్తే 100% మనం సక్సెస్ఫుల్ అవచ్చు. ఈ ప్లాన్ మీరు అప్లై కూర్చోండి, సింపుల్ ఫార్ములా కరెక్ట్గా డిసెంబర్ కల్లా ప్లాన్ చేసి 5 లక్షలు మీ చేతులు ఉంటుంది. అంతే తప్ప పని చేస్తున్నాం వరకు దేవుని పని అది పనిచేస్తే కాదండి, సిస్టమేటిక్ గా పనిచేస్తాం అవుతుంది. ఆ సిస్టమేటిక్ గా పనిచేస్తే డెఫినెట్ వర్క్ చేస్తాం. సమయానికి అప్లై అప్లై చేసుకోండి, 100% వర్క్ చేస్తాం. అది రవి రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ చేసిన డిబిఎస్ ని చాలా నీట్ గా బిజినెస్ కి మనకి జాబ్ కి వేరియేషన్ చూపిస్తూ ఆయన యొక్క ఒక సాలరీ అకౌంటెంట్ గా 1 లక్ష రూపాయలు పైన ఛార్జ్ ఇచ్చి మన కంపెనీ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజు యూత్ అప్కమింగ్ యూత్ రమాదేవి గారు ఈ రోజు ఈవినింగ్ మనకి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నారు. సో అటెండ్ అవ్వండి, అటెండ్ చేయించండి. ప్రతిరోజు మీరు అటెండ్ అవుతాం వరకు మీతో పాటు ఒక 5 అటెండ్ చేస్తే 100% గెలుస్తారండి. గెలవాలంటే పెద్ద సీక్రెట్ ఏం లేదు. జాబ్ లో బిజినెస్ లో మనమే పనిచేయాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనతో పాటు సామ్రాజ్యం తయారు చేసుకోవాలి, సైన్యాన్ని. ఆ సైన్యాన్ని తయారు చేసుకున్న ఫెయిల్ అయితే ఇబ్బంది అవుతుంది. మన వెంకటేశ్వర మంచి మాట చెప్పారు, ఒక పులి ఇంకో పులి నుంచి భయపడదు, కుక్క ఇంకో కుక్క నుంచి భయపడదు, మనిషి మాత్రం మనిషి నుంచి భయపడతారు. ఎందుకంటే ఇక్కడ మనిషి చూసి మనిషి ఎందుకు భయపడతారు అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా మందిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నా మాట ఏంటారో వీళ్ళు ఏమంటారు, ఇలా ఆ కుక్కకి లేకపోతే పులికి ఎక్స్పెక్టేషన్ ఉండదండి. సో మనకి ఏంటంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు ఏమనుకుంటారా, ఏమంతా వస్తారా, చేస్తారా, ఇలాంటి ఆలోచన విడిచిపెట్టండి. సో దానికి నేను ఎగ్జాంపుల్ చెప్పి కన్క్లూడ్ చేస్తానండి. ఈ రోజు క్రిస్టియానిటీలో చూస్తే వాళ్ళు భగవంతుని నమ్మే వాళ్ళు స్వార్థ కాగితాలు ఇస్తున్నప్పుడు ఎవరు ఏమనుకున్నా వాళ్ళు ఇస్తూ వెళ్ళిపోతుంటారు ఒక పేపర్స్ ని. అదే రకంగా హరే కృష్ణ డివోటీస్, సో వాళ్ళు కూడా ఒక భగవద్గీతని బుక్ని ఎవరేమనుకున్నా వాళ్ళ 12 ఇస్తూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఏమన్నా కూడా ఏం ఆలోచించరండి, వాళ్ళ బుక్ ఇస్తూనే వెళ్ళిపోతుంటారు. బట్ మనలో ఏం ప్రాబ్లం అవుతుందంటే ఎవరికైనా చెప్పాలంటే ఒక గిల్టీ ఫీలింగ్, ఏమనుకుంటారు 20 సంవత్సరాలు ఏమనుకుంటాం అనుకుంటేనే మన 10,000, 20,000, 30,000 జాబ్స్ అక్కడే ఉండిపోయారండి. ఒక్క 10 మంది మీతో పాటు వినేవాళ్ళు తయారైతే మీ కుటుంబం కాదండి 3 తరాల జనరేషన్ మారుతుంది.
సో నిర్ణయం తీసుకోండి, రోజు 30 మంది కలవండి, ప్లాన్ చెప్పండి, వర్క్ చేయండి, సిగరేట్ చేయండి. డెఫినెట్ గా టీమ్ హెల్పింగ్ రెడీగా ఉంది హెల్ప్ చేయడం కోసం. టీమ్ హెల్పింగ్ అని లక్ష్యం ఒకటే, 1000 కుటుంబాలకి ₹1,00,000 ఇప్పించాలి. 1000 కుటుంబాలకి ప్రతి నెల ₹1,00,000 ఇప్పించాలి. ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి శంకర్ గారు ఉన్నారు, ఒక కుటుంబం ప్రతి నెల ₹1,00,000 వస్తే 12 నెలలు 12 లక్షలు వస్తుంది. ఒక చారిటీ ఆయన ద్వారా మేము కోరుకున్నది ఏంటంటే, ఒక చారిటీకి 12 లక్షలు చేతికి వచ్చినప్పుడు ఒక ఓల్డేజ్ హోమ్ కానీ, ఒక అన్నదానం కానీ నెలకి ఒక 10 నెల రోజులు 12 నెలలు ఒక్కరేళ ఒక 10,000 15,000 చారిటీ ఇస్తే అదే మాకు ఆనందం ఉంది. సో దానికోసం మేము రెగ్యులర్ గా సపోర్టివ్ ప్లాన్ చేస్తున్నాం. అంటే మా కోరుకుంటే 365 రోజుల్లో ఎక్కడ ఒక దగ్గర టీవీ హెల్పింగ్ అండ్ చారిటీ జరగాల. సో అది ఒక లక్ష్యంతో పెడుతుంది. ఎందుకంటే పేదవాళ్ళు ఎవరు భోజనం పెడతారో, ఎవరు చేస్తారో ఆలోచిస్తున్నాం. అలాంటి వాళ్ళు చేయాలని కార్యక్రమం ముందు వెళ్తున్నాం. డెఫినెట్గా మీ అందరూ సపోర్ట్ కావాలా. ఇంకొక 3 days మాత్రమే ఉంది మన ఈ మంత్ క్లోజింగ్ కోసం. సో ఇంక్రెడిబుల్ ఇండియా ఆఫర్ కూడా మంచి ఆఫర్ ఇచ్చారు. అదే రకంగా June 2 హైదరాబాద్ అండ్ వైజాగ్ బ్రాంచ్ ఆఫీస్ అప్డేషన్ ప్లాన్ ఉంది. సార్ అండ్ అవర్స్ దయచేసి అటెండ్ అవ్వండి. వన్స్ అగైన్ శిరీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. మంచి సెషన్ ఇచ్చారు. ఇంకా నెంబర్ ఆఫ్ సెషన్స్ అవ్వాలి. మధ్యాహ్నం టీ టైం సెషన్ లో ఇంకా మీ సెషన్ వినిపించాలి, మీ టీం సెషన్ కూడా వినిపించాలి. మంచి టీం ఉంది. సో ఎవరు వచ్చారో ఎవరు రాలేదు కాదు, ఏ అంత వాయిస్ ని రెగ్యులర్ గా అటెండ్ చేస్తూ టీంకి సపోర్ట్ అవ్వాలని కోరుకుంటూ మంచిగా శిరీష్ కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ వైలెక్ ఇన్కమ్. ఫ్యూచర్ లో ఇన్కమ్ కూడా రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం శిరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ వెరీ మచ్. థ్యాంక్ యూ. Thank you so much. Suresh garu. శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. శిరీష మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్.